బ్రేకింగ్ న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 57 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి పెరుగు, దుంపల కూర కలిపిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు కొందరికి జర్రెల ఆసుపత్రిలో, మరికొందరికి ఆశ్రమ పాఠశాలలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 57 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని చెబుతున్నారు? ఏమన్నా కుళ్ళిన కూరగాయలు ఉపయోగించారా వంటలో? సో ఇప్పుడు 57 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళు ఎంతమంది క్రమంగా కోలుకుంటున్నట్టుగా చెబుతున్నారు? జీకేవీరి మండలానికి సంబంధించి జర్రెల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. రాత్రి దాదాపుగా 57 మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ కి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే రాత్రి సమయంలో వీళ్ళకి పెరుగు, అదేవిధంగా ఆ దుంపలతో కర్రీ చేసి పెట్టారు. అది తిన్న తర్వాత మొత్తం స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక్కసారిగా అస్వస్థ, వాంతులు, విరోచనాలు అయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. కొంతమందిని ఆశ్రమ పాఠశాలలోను, కొంతమంది విద్యార్థుల్ని హాస్పిటల్లోనూ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ 27 మంది కోలుకున్నారని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల అధికారుల వల్ల తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళకి పెట్టినటువంటి ఫుడ్ లో ఏదన్నా కలిసిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విద్యాశాఖ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తరచూ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫుడ్ పాయిజన్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సరైనటువంటి వసతులు కల్పించకపోవడం వల్ల, వంట చేస్తున్నటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ అనేది జరుగుతుంది. ఒక్కసారిగా 57 మంది బాలుర విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో ఒక అలజడైతే సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. హుటాహుటిన వాంతులు, విరోచనాలకు గురవుతున్నటువంటి విద్యార్థుల్ని హాస్పిటల్కి తరలించడంతో కొంత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం మెరుగైనటువంటిది అయితే ఉంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. అయితే వీళ్ళకి పెట్టినటువంటి ఫుడ్ లో కూడా కొంత తేడా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళకి తిన్నటువంటి ఫుడ్ ఏముందనేది పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హాస్టల్లో, ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది అలసత్వమే ఆ విద్యార్థులు ఆ ఫుడ్ పాయిజన్ కి గురవడానికి ప్రధానమైనటువంటి కారణం అని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి 57 మందిలో 27 మందిని డిశ్చార్జ్ చేసి హాస్టల్స్ కి అయితే తరలించారు. మిగిలినటువంటి వాళ్ళకి ప్రస్తుతం అయితే చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మెరుగైనటువంటి చికిత్స ప్రస్తుతం అందిస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయ పరిస్థితులు లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. అల్లూరు జిల్లాలో జర్రెల గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంట్లో దాదాపుగా 57 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. దీంతో ప్రస్తుతం అయితే విద్యార్థులకు చికిత్స అందిస్తున్న ఒక 25 మంది దాకా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఇంకా మిగిలిన విద్యార్థులకు కూడా ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుంది. నిన్న వాళ్ళకి దుంపను పెరుగు కొంచెం తినటం వల్ల కొంతమందికి అజీర్ణత అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈరోజు మా పిహెచ్సికి ఒక 30 మంది పిల్లలు మా దగ్గర రావడం జరిగింది. ఈ 30 మందిలో 24 మంది నుంచి 26 మంది వరకు మేము అందరికీ ఇంజెక్షన్ చేసాము. అందరికీ ప్రాథమిక చికిత్స చేసి వాళ్ళని స్టెబిల్ అయ్యాక వాళ్ళని మళ్ళీ హాస్టల్ పంపించడం జరిగింది. నేను జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.